హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డిజైనర్ స్లీవ్స్ గురించి చూపించబోతున్నాను. కట్ వర్క్ విత్ పొట్లీ బటన్స్ తోటి సింపుల్గా ఉండే హ్యాండ్ డిజైన్ని చూపించబోతున్నాను. ఈ వీడియోని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, మనం కట్ చేసుకునేది కట్ వర్క్ విత్ పొట్లీ హ్యాండ్స్ డిజైన్స్ కాబట్టి కట్ వర్క్కి మనం బక్రం పేపర్ని వాడుకోవాలి. ఈ విధంగా బక్రం పేపర్ని మీద కట్ వర్క్ డిజైన్ని కట్ చేసుకోవాలి. కట్ వర్క్ డిజైన్ కోసము 2 ఇంచెస్ లెంత్లో 2 హ్యాండ్స్కి సరిపోయేంత క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి. 2 హ్యాండ్స్కి సరిపోయేంత తీసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ లెంత్లో ఇదైతే 4 ఇంచులు ఉంటుంది. డబల్ ఫోల్డింగ్ చేశాను. 2 హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేసుకోవాలి కాబట్టి. అదేవిధంగా దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేశాను. ఈ విధంగా మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6.5 ఉంది. ఇక్కడ 6.5 దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి. 6.5 దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇదంతా కూడా ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి. మెయిన్ డిజైన్ కట్ చేసుకోవాల్సింది ఈ ప్లేస్లోనే 6.5. మనం ఖర్చుకి కట్ వర్క్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 6.5 ఉంది కాబట్టి దీనికి మధ్యలో గ్యాప్లో మనకి ఎంత లెంత్లో కట్ వర్క్ అనేది కావాలో చూసుకొని డిజైన్ అనేది కట్ చేసుకోవాలి. నేను 1.5 లెంత్లో ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. 1.5 అనేది గ్యాప్ ఉంటుంది. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ 1.5 ఇంచెస్ అనేది లెంత్ అనేది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇవన్నీ కూడా పొడుగ్గా గీసుకోండి. కర్వ్ షేపులో మార్కింగ్ అనేది చేయాలి. ఇక్కడ మనం పొట్లీ బటన్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి షేప్ అనేది ఇలా ఇక్కడ ఎక్కువ కట్ చేసే విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నాము. పొట్లీ బటన్స్ స్టిచ్ చేసుకోకపోతే షేప్ అనేది ఇట్లా ఇక్కడ ఒక 1.5లో ఒక 1.5ని సగం చేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చెయ్యాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కట్ వర్క్ విత్ పొట్లీ డిజైన్ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవడానికి
ముందుగా లైనింగ్ పైన మనం లైనింగ్ని తీసుకుంటున్నాము. ఈ విధంగా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవాలి. లైనింగ్ని ఆపోజిట్లో పెట్టుకొని ఫస్ట్ లైనింగ్కి సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని 2 హ్యాండ్స్ని ఒకేసారి చూపిస్తున్నాను. తీసుకోవచ్చు. ఈ విధంగా సెంటర్ పాయింట్ వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. దీనికి స్టిచ్ అనేది చేయకుండా డైరెక్ట్గా ఒక లైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. షేపుల్ని స్టిచ్ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది. అలా టైం అనేది వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఒరిజినల్ మీద ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఈ కట్ వర్క్ అనేది ఉంది కదా, ఈ కట్ వర్క్ మీద షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని రివర్స్ చేయాలి. క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్కి కట్ వర్క్ పెట్టుకున్న తర్వాత ఈ కట్ వర్క్కి మధ్య మధ్యలో పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా కట్ వర్క్‌కి పోట్లీ బటన్స్‌ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్